హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారంపైనే శ్రద్ధ పెడుతూ ఉన్నారు. అందులోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చే వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజుల్లో ఆహారం, పానీయాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆహార ఉత్పత్తులతో సంబంధం ఉన్న వ్యాపారం చేస్తే ఆదాయం బాగుంటుంది. అలాంటి వ్యాపారాల్లో సోయా పన్నీర్ తయారీ యూనిట్ ఒకటి. కొంచెం కష్టపడి నాణ్యమైన టోఫూలను తయారు చేస్తే మంచి లాభాలు ఉంటాయి. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే. 3 లేదా 4 లక్షల్లోనే మొదలుపెట్టొచ్చు. యూనిట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే వేలు కాదు లక్షల్లో సంపాదించొచ్చు. టోఫు వ్యాపారం ప్రారంభించేందుకు 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. సోయా పన్నీర్ తయారీ కోసం బాయిలర్, జార్, సెపరేటర్, చిన్న ఫ్రీజర్ తదితర పరికరాలకు 2 లక్షలవుతాయి. వీటితో పాటు ముడి సరుకు సోయాబీన్కు ₹1,00,000 ఖర్చవుతుంది. దీని తయారీకి కొంత నైపుణ్యం కూడా అవసరం. కాస్త శ్రద్ధగా ఈ వ్యాపారం చేస్తే మీకు నెల నెల భారీగా ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో సోయా పన్నీర్కు విపరీతమైన డిమాండ్ ఉంది. సోయా బీన్స్ నుంచి సోయా పాలు, జున్ను తయారు చేస్తారు. సోయా పాలలోని పోషకాలు రుచి ఆవు, గేదె పాల కన్నా తక్కువే. కానీ వాటితో పోల్చితే ధర తక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. సోయాబీన్ చీజ్ను టోఫు అని పిలుస్తారు. అనేక సూపర్ మార్కెట్లలో ఈ టోఫు లభిస్తూ ఉంది. టోఫు తయారీ ప్రక్రియ చాలా ఈజీ. టోఫు తయారీ ప్రక్రియలో ముందుగా సోయాబీన్ 1:7 నిష్పత్తిలో నీటిని కలిపి మరిగించాలి. బ్రాయిలర్లో వేడి చేసి గ్రైండర్లో రుబ్బిన తర్వాత గంట సమయానికి సోయా పాల తయారీ ప్రక్రియ పూర్తవుతుంది. దాని నుంచి 4 నుంచి 5 లీటర్ల పాలు వస్తాయి. అనంతరం పాలను సెపరేటర్లో ఉంచుతారు. సెపరేటర్లో సోయా పాలు పెరుగులా మారుతాయి. అనంతరం దాని నుంచి పూర్తిగా నీటిని తొలగించేస్తారు. సుమారు గంట ప్రక్రియ పూర్తయిన తర్వాత టోఫు అంటే సోయా పన్నీర్ సిద్ధమవుతుంది. ఇలా మీరు రోజుకు 30 నుంచి 35 కిలోల టోఫును తయారు చేస్తే నెలకు ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంది. టోఫు తయారీలో మీకు బై ప్రొడక్ట్ రూపంలో సోయా కేక్ లభిస్తుంది. దీని నుంచి అనేక ఇతర ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ను బిస్కెట్ల తయారీలో కూడా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రారంభంలో తక్కువ సామర్థ్యంతో ప్రారంభించి ఆ తర్వాత లాభాలు వచ్చే కొద్దీ టోఫు తయారీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు మీ ఆదాయం మరింత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.